నేనేదో వార్ టూని తొక్కేసి ఇది లేపేసి అలా ఉద్దేశం మనకి అసలుకి జన్మలో ఉండదు కూడా. మిగతా అన్నిటికన్నా మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే లేకపోతే ఈ సినిమా ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియోని చూస్తుంటే లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం పొద్దునే వార్ టూ సినిమా చూసి దాని యొక్క రివ్యూ అయితే మన ఛానల్లో పోస్ట్ చేసాం. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్. మీరు తిట్టినా నేను చేయలేను, పొగిడినా నేనేం చేయలేను అనమాట, ఎందుకంటే అది నా ఒపీనియన్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం కూలీ మూవీ రివ్యూ అయితే చెప్పుకోబోతున్నాం. కూలీ మూవీ ఎవరైనా చూసుంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చూడని వాళ్ళు ఉంటే టికెట్స్ బుక్ చేసి సినిమా అయితే చూసేయండి. సో ఈ కూలీ మూవీ యొక్క ప్లస్ అండ్ మైనస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో యాక్టర్స్ వచ్చేసరికి రజనీకాంత్ గారు, నాగార్జున గారు, శోభిన్ గారు, ఉపేంద్ర గారు, పూజా హెగ్డే గారు స్పెషల్ రోల్ అయితే చేశారనమాట. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి అనిరుద్ధ్ గారు, డైరెక్టర్ అండ్ స్టోరీ వచ్చేసరికి మన లోకేష్ కనకరాజ్. ఇలా గురించి అయితే లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఆ గ్రాఫ్ అనేది అలాగే వెళ్ళిపోయిందనమాట. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చాలా నార్మల్గా చాలా సరదాగా సాగిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ అనేది బోర్ కొట్టదు. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి విలన్ క్యారెక్టరైజేషన్ ఫస్ట్ హాఫ్ వరకు నాగార్జున గారు నెయిల్డ్ ఇట్. అంతకుముందు మనం నాగార్జున గారిని అలా చూడలేదు. ఎప్పుడో శివ సినిమాలో అంత వైల్డ్గా అయితే చూసాము, కానీ ఈ సినిమాలో లోకేష్ కనకరాజు గారు ఫస్ట్ హాఫ్ వరకు అయితే నాగార్జున గారిని బాగా యూటిలైజ్ చేశారు. సెకండ్ హాఫ్ ఎందుకు చెప్పట్లేదు, తర్వాత చెప్తాను మైనస్ పాయింట్లో. సో ఫస్ట్ హాఫ్ వరకు అయితే నాగార్జున గారిని అలా చూస్తుంటే అసలుకి వైబ్ వస్తుందన్నమాట. అరుపులు దాచుకోలేము, మనం అరిచేస్తాం అనమాట. సో అలాగే అనిపించింది. థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి శోభిన్ గారి యాక్టింగ్. అసలు ఈ సినిమాకి హార్ట్ వచ్చేసరికి శోభిన్ గారే. సో అతను యూటిలైజ్ చేసిన విధానం, అతను చుట్టూ తిరిగే కథ ఎక్సలెంట్గా ఉండిద్ది. అతను 110% న్యాయం చేశాడనమాట అతని క్యారెక్టర్కి. ఫస్ట్ హాఫ్లో అసలుకి అతను లేకపోతే ఫస్ట్ హాఫ్ లేదన్నట్టుంది. ఆ మౌనిక సాంగ్కి కానీ, అతని యాక్టింగ్కి కానీ, సో అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అతను ఫన్ జనరేట్ చేయటం కానీ, సస్పెన్స్ క్రియేట్ చేయటం కానీ, ఇవన్నీ అతని క్యారెక్టర్లు అయితే ఉన్నాయి. అతని క్యారెక్టర్ ఈ సినిమాతోటి అతను ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంటారు. నాలుగో ప్లస్ పాయింట్ వచ్చేసరికి సాంగ్స్ అండ్ బీజిఎం. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బీజిఎం వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ వరకు ఎక్సలెంట్గా ఉంది. అనిరుద్ధ్ గారు తెలుగు వాళ్ళకి ఎందుకు ఇలా కొట్టరో నాకు తెలియదు, తమిళ వాళ్ళకైతే గట్టిగా కొట్టేస్తున్నారు. అది రజనీకాంత్ గారికి అయితే నెక్స్ట్ లెవెల్లో కొట్టేస్తున్నారు అనమాట. సో తెలుగులో కూడా కొంచెం మంచి బీజిఎం అయితే ఇవ్వండి అయ్యారా అనిరుద్ధ్ గారు. సో ఫిఫ్త్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు. సెకండ్ హాఫ్లో కొన్ని చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి, అవి బాగా అనిపిస్తాయి అనమాట. ఆ శోభిన్ గారు చుట్టూ తిరిగి వచ్చే ట్విస్టులు కానీ, అతని లైఫ్ చుట్టూ తిరిగే ట్విస్టులు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, అరే అనిపించింది అనమాట. సో అందులో సెకండ్ హాఫ్లో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు అయితే చాలా బాగా పేలినాయి. అండ్ సిక్స్త్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి రజనీకాంత్ గారి వింటేజ్ లుక్. మనం ఇంతకు ముందు సినిమాల్లో చాలా వింటేజ్ లుక్లు చూసాం. చిరంజీవి గారు చూసాము, మిగతా ఏ హీరోలైనా వింటేజ్ లుక్ తీసుకెళ్ళాలని ఏఐ ఉపయోగించి ఆ ముఖం చిన్నగా బాడీ పెద్దగా అలా ఉండిద్ది. కానీ ఈ సినిమాలో వింటేజ్ లుక్ ఇలా తీయొచ్చు అని చెప్పి మన లోకేష్ కనకరాజ్ చెప్పారనమాట. అసలుకి పాతకాలం రజనీకాంత్ని చూస్తున్నట్టే ఉంది. ఇంత చిన్న ఇది పెడతానికి కూడా లేదు, అసలు అంత యంగ్గా ఎలా చూపించారో అసలుకి అర్థం కావట్లేదు. హ్యాట్స్ ఆఫ్. మిగతా అన్నిటికన్నా మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే లేకపోతే ఈ సినిమా ఉండదు. అసలుకి స్క్రీన్ ప్లే అంత ఎంగేజింగే లేకపోతే ఈ సినిమా దేకరు ఎవరు. సో స్క్రీన్ ప్లే అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫుల్ మార్క్స్ అయితే స్క్రీన్ ప్లేకి అయితే ఇవ్వాలి. సో ఇవి ప్లస్ పాయింట్స్ వచ్చేసి. సో ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో ఒక 20 to 30 minutes ల్యాగ్ సీన్స్ అయితే ఉంటాయి. ఒకదాని చుట్టూనే కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్పినట్టు, వివరించి చెప్పినట్టు ఉండిద్ది, అది ల్యాగ్ అనిపించింది. అండ్ ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇది కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మంచి ఫైట్ సీన్ జరిగేటప్పుడు ఓల్డ్ సాంగ్స్ పెడతారనమాట లోకేష్ కనకరాజన్. అది కొంచెం పెడితే బాగుంటుంది. అవుట్ ఫైట్ ఉండేసరికి ఆ ఫైట్లో ఉన్న హెవీనెస్ అనేది మిస్ అయ్యిద్ది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ల్యాగ్నెస్ అనేది ఎక్కువైపోతుంది అనమాట, ల్యాగ్ ఫీల్ అవుతాం. సో అది కట్ చేసుకుని ఉంటే బాగుండేది. అండ్ అదొక మైనస్ పాయింట్. థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చెప్పాలనుకున్నారు ఈ సినిమాలో, అది మిస్ అయింది.
మిస్ఫైర్ అయిపోయింది. సో అదొకటి మైనస్. అది కొంచెం ఎమోషన్కి కొంచెం హోంవర్క్ చేస్తుంటే బాగుండేది. సో ఇవి ఇందులో ఉన్న నెగిటివ్ పాయింట్స్. సో మైనస్ పాయింట్స్ అండ్ ప్లస్ పాయింట్స్ విన్నారు కదా. ఇప్పుడు మనకి సినిమా ఎలా అనిపించిందంటే, నాకు పర్లేదు, బాగుంది, సూపర్ హిట్ మూవీ అయితే అయిందనమాట. ఇది నా దృష్టిలో సినిమా బాగుంది. సో ఇంకా యాక్టింగ్ పరంగా వచ్చేస్తే శోభిన్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అండ్ నాగార్జున గారి ఏదైతే ఉందో సెకండ్ హాఫ్లో అది తగ్గించారు కొంచెం. అది కొంచెం బాగాలేదు, అది నాకు బాగాలేదు అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్లో నాగార్జున గారి యాక్టింగ్ వేరే లెవెల్ అనమాట. ఇంకా రజనీకాంత్ గారి వింటేజ్ యాక్టింగ్ అయితే అసలుకి భాషని తలపించే విధంగా ఉంది. కొంచెం సెకండ్ హాఫ్ మీద వర్క్ చేసి ఉంటే 100 భాషలు అయ్యేదన్నమాట సినిమా. అది మిస్ చేసుకున్నారు. సేమ్ ఇదే ఎక్కడ కూడా ప్రాబ్లం అంతే. మొన్న కూడా చెప్పాను కదా, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలని హిట్ యావరేజ్ స్థానంలో పెట్టుకుంటున్నారు. కొంచెం హోంవర్క్ చేసి దాన్ని కొంచెం బెటర్గా అవుట్పుట్ తెచ్చుంటే బాగుండేది. అండ్ శృతి హాసన్ గారు ఉన్నారు, కానీ ఆమె చుట్టూనే తిరిగే కథ అయినా కానీ కొంచెం యాక్టింగ్ స్కోప్ అనేది మిగతా వాళ్ళు ఎక్కువగా పర్ఫామ్ చేయడం వల్ల ఇంకా తక్కువ రాశారో తెలియదు, కానీ అంతకైతే కనిపించలేదు. అండ్ లాస్ట్ 5 minutes అండ్ 10 minutesలో అమీర్ ఖాన్ గారు అయితే వస్తారు. సో అతని అమాయకత్వమైన యాక్టింగ్, అతని బ్రిలియన్స్, అతని ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందన్నమాట. నాకు బాగా అనిపించింది. గన్స్ పట్టుకొని అట్లా చూస్తూ ఉంటాడు అనమాట. ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎంతమంది నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అమీర్ ఖాన్ గారి పోర్షన్ కూడా బాగుంది. ఈ క్యామియోస్ అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మన ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా అసలుకి ఫోర్స్డ్గా లింక్ చేయలేదు. వాళ్ళందరూ ఒక టీము. ఆ టీంలో భాగంగా అతన్ని దాచుకొని బయటికి తీసుకొస్తారనమాట సినిమాలో. ఉపేంద్ర గారు కూడా ఎక్సలెంట్గా అయితే వర్క్ చేశారు. అతని ఎంట్రీ సీన్ సూపర్గా ఉండిద్ది, ఉపేంద్ర గారి ఎంట్రీ సీను. అండ్ ఇంకెవరైనా మర్చిపోయాం మనం సినిమాలో? అవే మీకు గుర్తుండేది సినిమాలో. ఓవరాల్గా ఈ సినిమా మనం చూడొచ్చా లేదా అంటే 100%లో 70% వరకు అయితే ఈ సినిమా న్యాయం చేసింది. 70 to 75%. మిగతా 25% వచ్చేసరికి నేను చెప్పిన ఈ మైనస్ల వల్ల కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్లో. అంతకుమించి మనం ఈ సినిమాకి ఎక్కువ నెగిటివ్ చెప్పాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం, ఇది పర్సనల్ అభిప్రాయం. నేనేదో వార్ 2తో కేసు ఇచ్చి ఇది లేపేసి అలా ఉద్దేశం మనకు అసలుకి జన్మలో ఉండదు కూడా. సో సినిమా చూసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఇది. సో టోటల్గా మనం ఈ మూవీకి ఇచ్చేది హిట్టా ఫట్టా అంటే, ఈ సినిమా హిట్, బ్లాక్ బస్టర్ కాదు, హిట్ మూవీ, సూపర్ హిట్ మూవీ. సో మనం ఇచ్చే రేటింగ్స్ 5 మిర్చీస్లో 3.5 మిర్చీస్ అయితే ఈ సినిమాకి ఇస్తున్నాం అనమాట. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.